హే చామ్స్, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు ఈ వీడియో ఏంటంటే, నేను నా రింగుల జుట్టు వీడియో అయితే నేను పోస్ట్ చేశాను అనమాట, షార్ట్. సో మేజర్గా నన్ను అడిగింది ఏంటి అంటే, ఐకానిక్ బెస్టా లేదంటే ఫిలిప్స్ హెయిర్ స్ట్రైట్నర్ బెస్టా అని చెప్పేసి. సో నేను ఈరోజు 2 సైడ్స్, ఒకటి ఇది నేనైతే మీకు చేసి చూపిస్తాను. మీకే డిఫరెన్స్ అయితే అర్థమైపోయింది టోటల్గా. సో నా వరకు అయితే నాకు ఐకానిక్కే బెస్ట్ అనమాట. నాకైతే బాగా వర్క్ అయ్యింది. సో ఇప్పుడు మీకు చూపిస్తాను, దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి ఏది బెస్ట్ అనేది. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. సో ఇది వచ్చేసి ఫిలిప్స్ది అనమాట. ఇది వచ్చేసి ఫిలిప్స్ హెయిర్ స్ట్రైట్నర్. ఒక సైడ్, రైట్ సైడ్ వచ్చేసి దీంతో చేస్తాను. అండ్ ఇది వచ్చేసి మనకి ఐకానిక్ అనమాట హెయిర్ స్ట్రైట్నర్. ఇది వచ్చేసి ఫ్లాట్, అది వచ్చేసి బ్రష్ టైప్ అనమాట. సో రెండింటికి మీకు డిఫరెన్స్ అర్థమైపోయింది ఇప్పుడు నేను చేసుకున్న తర్వాత. సో నేనైతే చేసి చూపించేస్తాను, చూసేసేయండి. సో యాక్చువల్గా ఇదనమాట నా జుట్టు, బాగా 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 కర్లీ హెయిర్. కొంచెం ఆయిలీగానే ఉంది, బట్ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. అర్థమవడానికే కదా. సో ఇదనమాట నా జుట్టు. నేను ఆల్రెడీ ఫిలిప్స్ హెయిర్ స్ట్రైట్నర్ది కంప్లీట్ వీడియో అయితే నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. అసలు ఎలా ఉంది ఏంటి అన్నది నేను ఇక్కడ ఇస్తాను, చూసేసేయండి అది కూడా. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎక్కువ డౌట్స్ ఏమన్నా ఉంటే మాత్రం అందులో కూడా నేను క్లారిటీ ఇచ్చేసాను అనమాట. సో నీట్గా కోమ్ చేసేసుకున్నాను. సో రైట్ సైడ్ వచ్చేసి నేను ఫిలిప్స్తో చేస్తాను. సో ఇది వచ్చేసేసి నా హీట్ ప్రొటెక్షన్ స్ప్రే అనమాట. ఎప్పటి నుంచో ఇదే యూజ్ చేస్తున్నా. సో లైట్గా కొంచెం స్మూత్గా ఉంటుంది అనమాట. ఐ మీన్ చిక్కు తీసుకోగానే మనకు కొంచెం సో నీట్గా పార్టీషన్ అయితే తీసేసుకొని, సో నేనైతే చిక్కలు లేకుండా తీసేసుకున్నాను. సో ఇది టెంపరేచర్ కంట్రోలింగ్ అయితే ఇదనమాట, ఇక్కడ వస్తుంది. ఇది మీడియం, ఇది వచ్చేసి మీడియం, ఇంక ఇది వచ్చేసేసి హై అనమాట. నేను హైలో పెట్టే చేస్తాను, ఎందుకంటే నాది బాగా కర్లీ హెయిర్ కాబట్టి. సో కొంచెం హీట్ అయితే చాలది. నీట్గా పార్టీషన్ చేసేసుకోండి. ఫ్లాట్ ఐకానిక్ హెయిర్ స్ట్రైట్నర్ అయితే మాత్రం నేను ఇంత పార్టీషనే తీసుకుంటాను, బట్ ఇది బ్రష్ టైప్ కదా, మీకే అర్థమైపోయింది. సో ఇందులో ఉన్న మెయిన్ డ్రాబ్యాక్ వచ్చేసేసి స్మెల్ అనమాట. నాకు ఆ స్మెల్లే ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చదు దీనిలో. అదొక కాలుతున్న వాసన అయితే బాగా వస్తుంది, నాకు అదే నచ్చదు ఫస్ట్. అందుకే నేను ఇది వాడటం కూడా పక్కన పెట్టేసాను కంప్లీట్గా. సో నీట్గా అంటే ఒక టెయిల్ కోంబ్ అయితే తీసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది స్ట్రైట్నింగ్. సో చూసారు కదా, కనీసం ఒక 9-10 స్ట్రోక్స్కి అయితే మనకి ఇలా అవుతుంది అనమాట. చూసారా పొగలు ఎలా వస్తున్నాయో, మీకు కనిపిస్తున్నాయో లేదో. నా ఫేస్ కూడా బాగా చెమట పట్టేస్తుంది పొగకి, మీకు చూపిస్తున్నాను చూడండి. పొగ చూసారా అలా వస్తుందన్నమాట, కాలిపోతుంది, లిటరల్లీ కాలిపోతుంది. అది దీని సంగతి. బట్ నేను కొంచెం ఇంట్రెస్ట్గానే తీసుకున్నాను. లైక్ ఎలా అంటే, ఇప్పుడు ఏదన్నా అకేషన్ అయితే మనం బ్రష్తోనే తొందరగా అయిపోయిద్ది నాకైతే. బట్ కానీ అది ఎక్కువసేపు ఉండదు. మనం చేసుకునే దేనికి స్ట్రైట్నింగ్ కాస్తంత ఎక్కువసేపు లాంగ్ లాస్టింగ్ ఉంటేనే కదా మనం దాన్ని హ్యాండిల్ చేయగలము హెయిర్ని. సో నాకైతే అస్సలు ఉండదు అనమాట. సో అన్ని స్ట్రోక్స్ ఇస్తే కానీ నాకు ఇలా రాలేదు. అండ్ దట్టు ఫుల్గా అయితే ఏమీ అవ్వదు స్ట్రైట్నింగ్, జస్ట్ ఒక సెమీ రేంజ్లో అయితే అవుతుంది. దట్స్ ఇట్, ఇంకా ఏం చేయలేము.
దాని పెర్ఫార్మెన్స్ అంతే, ఇంకా మనం చేసేది ఏం లేదు. సో ఇంకా నాకు అట్లీస్ట్ ఒక 20-25 స్ట్రోక్స్కి ఇలా అయితే వచ్చిందనమాట. నేను స్మాల్ పార్టీషన్స్ తీసుకుని కూడా ట్రై చేశాను, కానీ బట్ మనం ఎంత పార్టీషన్ చేసుకున్నా దాని పెర్ఫార్మెన్స్ మాత్రం అంతే, ఏ మాత్రం డిఫరెన్స్ కనిపించి. జాగ్రత్తగా ఉండండి, చెవు దగ్గర కాలుతా ఉంటుంది కొన్నిసార్లు. నాకు ఎన్నోసార్లు జరిగింది. సో ఈ పార్టీషన్ కూడా తీసుకొని చేశాను. నాకైతే అంత బాగా వచ్చినట్టు ఏమి అనిపించట్లేదు. చూద్దాం ఎండ్ రిజల్ట్. ఆల్రెడీ నేను చేసి చూపించాను. నేనైతే ఇలా చేతితో చేసేస్తున్నాను, కానీ బాగా కాలుతుంది అనమాట. మీకు పొగలు కనిపిస్తున్నాయో లేదో నాకైతే తెలియదు. దారుణంగా స్మెల్ వస్తుంది, కాలిపోయిన వాసన బాగా. ఇంక దీని గురించి ఏం చెప్పాలి ఇంతకు మించి, ఇలా పొగలు వస్తుంటే. ఇంకొక పార్టీషన్. సో ఇదన్నమాట ఫైనల్గా లుక్ అయితే ఫిలిప్స్ హెయిర్ స్ట్రైట్నర్తో చేసింది. ఇంకా నేను ఎంత బాగా ట్రై చేసినా నాకు ఇంతకు మించి పర్ఫెక్ట్గా అయితే నాకు ఇంకా నా జుట్టు వచ్చడమే కానీ చేతిలోకి ఇది మాత్రం మనం చేసేది ఏం లేదు. కాలుతుంది, బీభత్సంగా కాలుతుంది. ఇక నా స్మెల్ భరించడం కూడా నా వల్ల కాదు. సో ఇదన్నమాట. సో చూసారు కదా, ఇది వచ్చేసి ఫిలిప్స్ హెయిర్ స్ట్రైట్నర్. ఇప్పుడు ఇటు చేస్తాను. డిఫరెన్స్ మీకే అర్థం అవ్వచ్చు. ప్రోస్ అండ్ కాన్స్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అయితే నేను ఇటు సైడ్ టై చేసేస్తున్నాను. బీభత్సంగా చెమటలు పట్టేస్తున్నాయి, ఎందుకంటే ఆ పొగ అలా వస్తుందన్నమాట. లిటరల్లీ నేను అక్కడ పెట్టినా సరే మీకు చూపిస్తాను. అలా వస్తున్నాయి అన్నమాట పొగలు. ఇంకెవరైనా దీన్ని రికమెండ్ చేసి కొంటారా? మనీ అయితే వర్స్ట్. నా కండిషన్లో మాత్రం వాటికి పెట్టడం కూడా వర్స్ట్. సో నేనైతే ఇటు సైడ్ టై చేసేస్తున్నా కంప్లీట్గా. చెమట్లు పట్టేసేసి ఇంకా నా వల్ల అయితే కాదు అది యూజ్ చేయడం. బట్ వేరియేషన్ చూపిద్దాము అన్న ఒక రీజన్తో ఈ వీడియో అయితే నేను షూట్ చేస్తున్నాను అనమాట. బట్ ఏం చేస్తాం, నన్ను అడిగితే వేరియేషన్ చూపించడానికి మాత్రమే షూట్ చేస్తున్నాను. ఇప్పుడైతే నేను ఐకానిక్ హెయిర్ స్ట్రైట్నర్తో మీకు నేను చేసి చూపిస్తాను నీట్గా. అసలు దాని రిజల్ట్ దీని రిజల్ట్ ఇక నేను చెప్పాల్సిన అవసరమే లేదు, మీకే అర్థమైపోయింది అనమాట ఆటోమేటిక్గా. సో ఇది వచ్చేసేసి ఐకానిక్ వాళ్ళదనమాట. నేను ఇది తీసుకొని లిటరల్లీ 3 to 5 years అయితే షూర్గా అవుతుంది. నాకు తెలిసి నేను 2019లోనో 18లోనో తీసుకున్నాను అనమాట. స్టిల్ ఆన్ వర్కింగ్ అనమాట. అంత బాగా వర్క్ చేస్తుంది ఇది మాత్రం. నాకు చాలా బాగా నచ్చింది. బట్ కాకపోతే నాకు కొంచెం లేట్ అవుతుంది అన్న ఒక్క రీజన్తోనే నేనైతే ఇది చేంజ్ చేయడానికి ఫిలిప్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఐ మీన్ బ్రష్ అయితే తొందరగా అయిపోయిద్ది అన్న ఒక ఉద్దేశంతో. బట్ నేను చేసేది ఏం లేదు, నాకైతే ఇదే బాగా వర్కౌట్ అయింది. బట్ దాంతో హెయిర్ లాస్ కూడా అంతే బాగా అవుతుంది. దీంతో అసలు హెయిర్ లాస్ చాలా మినిమల్ అనమాట అవుతుంది. బట్ దానంత దారుణంగా అయితే హెయిర్ లాస్ దీంతో అవ్వదు అన్నది మాత్రం నేను బాగా గమనించాను. సో ఇదనమాట. దీనికి వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్, టెంపరేచర్ కంట్రోల్ కూడా ఉంది. మనకి 90 నుంచి స్టార్ట్ అవుతుంది. 90, 130 అండ్ అలాగే 190, ఓకే 160. ఇంకా హైయెస్ట్ వచ్చేసేసి 230 అనమాట. నేను ఇప్పుడు 230లోనే పెట్టుకొని చేస్తాను. ఇంకా మోడరేట్ హెయిర్ అంటే సెమీ సిల్కీ హెయిర్ ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం టెంపరేచర్ తగ్గించి అయితే చేసుకోవచ్చు అనమాట. సో నీట్గా నేనైతే కోమ్ చేసేసుకొని ఇక నాకేమనిపించిందంటే లేట్ అయినా పర్లేదు, కొంచెం ముందుగానే ఐకానిక్తో చేసుకోవడం బెస్ట్ అని అయితే నేను డిసైడ్ అయిపోయాను అనమాట. ఇది మాత్రం నేను కొంచెం హెయిర్ మాత్రమే తీసుకుంటాను, అంత ఎక్కువ తీసుకొని, ఎందుకంటే ఇది ఫ్లాట్ స్ట్రైట్నర్ కాబట్టి నాకు కొంచెం హెయిర్ చాలా థిన్గానే తీసుకుంటా.
నేను ఫోన్లో చూసే స్ట్రైట్నింగ్ చేసుకుంటున్నాను. ఏదన్నా కొంచెం అటు ఇటు అయితే ఏమనుకోవద్దు. సో ఇది హీట్ అవ్వడానికి కూడా ఎక్కువ టైం అయితే మనకేం పట్టదన్నమాట. సో నీట్గా ఇట్లా లాగుతూ స్ట్రైటన్ చేసుకోండి. అఫ్కోర్స్ దీనికి కూడా పొగ వస్తుంది, బట్ ట్రస్ట్ మీ, అది జస్ట్ మీ హెయిర్కి కొంచెం తడి ఏమన్నా ఉంటే మాత్రమే ఇది కొంచెం ఆ పొగలు వస్తుంది అనమాట. అంతకుమించి ఇదేమి మనకి డ్యామేజ్డ్ ఏమీ కాదు. హెయిర్ మీద కొంచెం వాటర్ ఏమన్నా ఉంటేనే, బట్ అది అలా కాదు. మనం హెయిర్ మీద పెట్టకపోయినా మీకు నేను చూపించాను కదా, నార్మల్ స్టేజ్లో ఉన్నా సరే అది మనకి వస్తానే ఉంటుంది అన్నమాట. బట్ ఖచ్చితంగా హీట్ ప్రొటెక్షన్ స్ప్రే యూజ్ చేసే స్ట్రైట్నింగ్ అయితే చేసుకోండి. ఎందుకంటే హెయిర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అందరికీ. సో మనం అలా హీట్ ప్రొటెక్షన్ యూజ్ చేయకుండా చేస్తే మాత్రం ఖచ్చితంగా డ్యామేజ్ అయిపోద్ది వితౌట్ ఎనీ డౌట్. ఇది చూసారా, నేను ఎక్కువ స్ట్రోక్స్ కూడా ఏమి ఇవ్వలేదు, చాలా మినిమల్గా ఇచ్చాను, బట్ భలే స్ట్రైట్ అయింది. అదే డిఫరెన్స్ దీనికి. నేను ఇప్పుడే చూపించను, అంతా అయిపోయాక మీకు నేను చూపిస్తాను. చాలా మినిమల్గా తీసుకోండి హెయిర్ అయితే. సిజ్లింగ్ సౌండ్ మీరు వినొచ్చు. ఎందుకంటున్నానంటే మీ హెయిర్ మీద కొంచెం వాటర్ ఏమన్నా ఉంటే ఇది కొంచెం సిజ్లింగ్ సౌండ్ వస్తుంది. పెద్ద మ్యాటర్ అయితే ఏం కాదు మనకి. బట్ వన్ థింగ్, మీ హెయిర్ మాత్రం ఇది స్ట్రైట్నింగ్ చేసుకునేటప్పుడు కంప్లీట్గా డ్రై అయిపోయి ఉండాలన్నమాట. కొంచెం అంటే ఒక 10 to 15% వరకు ఆరకపోయినా పర్లేదు, కానీ మ్యాక్సిమం హెయిర్ మొత్తం డ్రై అయిపోయాక మాత్రమే స్ట్రైట్నింగ్ చేసుకోండి. ఆర్ ఎల్స్ షాక్ కొట్టే ఛాన్సెస్ ఎక్కువ అనమాట. దీనికనే కాదు, దేనికైనా అంతే. వాటర్ హెయిర్ మీద ఉంటే మాత్రం షాక్ కొట్టడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎలక్ట్రిక్ కదండి ఇవన్నీ. బట్ నాకైతే చాలా ఎక్కువ ఇయర్స్ వచ్చిందని నేను చెప్పాలి. నేను కూడా అల్లా టప్పగా ఏమి యూజ్ చేయలేదు, చాలా రఫ్ అండ్ టఫ్గా అయితే నేను యూజ్ చేశాను అనమాట వీటిల్ని. బట్ నాకైతే చాలా బాగా వర్క్ అయింది. ఐకానిక్ మాత్రం నేనేదో ఇంకా నాకు టైం వేస్ట్ అయిపోతుంది ఎక్కువ అని చెప్పి నేను దాన్ని రీప్లేస్ చేశాను, కానీ ఆర్ ఎల్స్ దీన్ని నాకు పక్కన పెట్టడం అస్సలు ఇష్టం లేదు. బట్ దాని వాల్యూ నాకు ఇప్పుడు తెలుస్తుంది అనమాట, ఎంత బాగా వర్క్ అవుతుంది అన్నది. ఎలా అంటే హెయిర్ మొత్తం లూజ్ అయిపోయాక అప్పుడు తెలిసింది నాకు వాల్యూ ఏంటి అన్నది. సో ఇది చూడొచ్చు. సో నేను ఈ పార్టీషన్ అంతా చేసేసుకొని ఎండింగ్లో నేనైతే మీతో మాట్లాడతాను అనమాట. సో చూసేసేయండి. సో మొత్తానికి స్ట్రైట్నింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇటు సైడ్ కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మీకు అర్థమైపోవచ్చు నేను ఎందుకు చెప్పాను అన్నది. సో ఇది వచ్చేసి నేను ఐకానిక్ సైడ్ చేసిన హెయిర్ స్ట్రైట్నింగ్, అది ఈ బ్రష్తో. అండ్ రైట్ సైడ్ వచ్చేసేసి ఫిలిప్స్ వాళ్ళది చేసిన హెయిర్ స్ట్రైట్నింగ్. సో డిఫరెన్స్ మీకే అర్థమైపోవచ్చు ఎంత వేరియన్స్ ఉందో అన్నది. సో ఇంతకు మించి చెప్పడానికి ఏమీ లేదు. అండ్ మేజర్గా ప్రోస్ అండ్ కాన్స్లోకి వచ్చేస్తే, అసలు చూడండి, అసలు నేను చేసి అట్లీస్ట్ ఒక 5-10 minutes అవుతుంది. ఇట్ కాంట్ స్టే అనమాట. అట్లీస్ట్ ఒక 5-10 minutes కూడా ఉండట్లేదు స్ట్రైట్నింగ్ అనేది. మేజర్గా ఎవరికైనా అకేషన్స్కి అలా వెళ్తే చెమట పట్టడం అనేది కామన్ అనమాట. బట్
చెమట పడితే వెంటనే మీ హెయిర్ అనేది నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది అనమాట, వితౌట్ ఎనీ డౌట్. బట్ ఇది అలా కాదు, కాస్తంత చెమట పట్టినా సరే హోల్డ్ చేయగలదు స్ట్రైట్నింగ్ని. అసలు హోల్డ్ చేయగలగదు అనే దానికన్నా కూడా ఎక్కువసేపు ఉంటుంది అనమాట మన స్ట్రైట్నింగ్ అనేది. నేను బాగా గమనించాను. ఇప్పుడు నేను చేసుకున్నాను కదా, అట్లీస్ట్ నాకు 4-5 డేస్ కంప్లీట్గా ఇలానే ఉంటుంది. మళ్ళీ నా హెడ్ బాత్ చేసేంతవరకు కూడా నా హెయిర్ ఇలానే ఉంటుంది అనమాట. మీరు చూడవచ్చు చాలా నీట్గా. ఇంకా నేను హడావుడిగా చేశాను కాబట్టి ఇంక ఇలా ఉంది. అంటే నేను హెడ్ బాత్ చేసి 2 డేస్ అవుతుంది. కొంచెం ఆయిలీగానే ఉంది, అయినా సరే చూసారా ఎంత బాగా వచ్చిందో స్ట్రైట్నింగ్ మాత్రం దీనికి. బట్ అదే కండిషన్లో చేశాను కదా ఇటువైపు కూడా. బట్ ఇది చూడండి ఇలా ఉంటుంది అనమాట, వేవీగా. అసలు మన కర్లీ హెయిర్ వాళ్ళు చేసుకునేది స్ట్రైట్నింగ్, కొంచెం హెయిర్ చాలా బాగా కనిపిస్తుంది అని చెప్పేసి. సో రిజల్ట్ అయితే ఇలా ఉందన్నమాట. సో మేజర్గా ప్రోస్ అండ్ కాన్స్ గురించి మేజర్గా ఇంకా ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకునే లెక్క అయితే మాత్రం ఫిలిప్స్ హెయిర్ స్ట్రైట్నింగ్ వచ్చేసేసి కాస్ట్ వచ్చేసి నాకు అరౌండ్ 2300 అలా పడుతుంది. సో ఎగ్జాక్ట్గా నా కాస్ట్ అయితే గుర్తులేదు ఇది ఎంత పడింది అన్నది. బట్ మోర్ ఓవర్ ఏదైనా కానీ 2000లోనే ఉంది దీని కాస్ట్ అయితే మాత్రం. సో దీనిలో వచ్చిన డ్రాబ్యాక్ ఏంటి అంటే, ఒకటి మేజర్గా స్మెల్ అనమాట. మనం అస్సలు భరించలేము ఆ స్మెల్ మాత్రం. అదొక టైప్ ఆఫ్ కాలిపోయిన వాసన వచ్చేస్తుంది. అక్కడే అంత స్మెల్ వస్తుందంటే మన హెయిర్ మీద పెడితే ఎంత బాగా డ్యామేజ్ అవుతుందో అర్థం చేసుకోండి, అంత ఇదిగా ఉందన్నమాట. అండ్ ఇంకొకటి సెకండ్ థింగ్ వచ్చేసేసి స్ట్రైట్నింగ్ అనేది స్టే ఉండదు. అసలు చేసిన ఒక 10 మినిట్స్కే స్ట్రైట్నింగ్ గాన్ అనమాట, ఉండదు మన హెడ్ మీద. ఎలాంటి వాళ్ళకి సజెస్ట్ చేస్తానంటే, నేను ఇది వచ్చేసేసి సెమీ సిల్కీ హెయిర్, అంటే అది బాగా ఓవర్ సిల్కీ హెయిర్ కాదు, అలానే ఓవర్ కర్లీ హెయిర్ కాదు, మీడియం రేంజ్లో ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళకి బాగా పనికి వస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళది ఆల్రెడీ సిల్కీలోనే ఉంటుంది కాబట్టి స్ట్రైట్నింగ్ ఈజీగా అయిపోయింది, కొంచెం స్టే ఉంటుందని నేను అనుకుంటున్నాను. కానీ నా లాంటి కర్లీ హెయిర్ వాళ్ళకి మాత్రం ఇది వేస్ట్ అనమాట, అస్సలు పనికిరాదు. ఇంకా దీనిలో ప్రోస్ అయితే చెప్పడానికి ఏమీ లేదు, ఓన్లీ సెమీ సిల్కీ హెయిర్ వాళ్ళకి మాత్రమే పనికొస్తుంది, అంతకు మించి చెప్పుకోవడానికి ఏమీ లేదనమాట. ఇంకా స్మెల్, హెయిర్ లాస్ అయితే చెప్పనవసరమే లేదు. నేను ఇంకా నా నోటితో అంత లాస్ అయిపోయాను నేను మాత్రం దీంతో. నేను హీట్ ప్రొటెక్షన్ యూస్ చేసినా సరే అసలు దీనిలో నుంచి వచ్చే హీటే ఎక్కువైపోయింది అనమాట హెయిర్కి. సో ఇంకా అంత వచ్చిన తర్వాత ఎందుకు హెయిర్ లాస్ అవ్వదు, ఇంకెనక ముందు ఆలోచించకుండా యూజ్ చేసుకున్నందుకు నాకు నేను చేసుకున్న నష్టం అనమాట అది. సో ఇదనమాట దీనిలో. ఇంకా ప్రోస్ అయితే చెప్పడానికి ఏమీ లేదు నన్ను అడిగితే. ఇది నేను చేసింది రైట్ సైడ్ అనమాట, ఇది నేను చేసింది రైట్ సైడ్ అనమాట. ఇది ఫిలిప్స్ హెయిర్ స్ట్రైటర్ది. సో ఇది వచ్చేసేసి ఐకానిక్ అనమాట, ది బెస్ట్. దాంతో కంపేర్ చేసుకుంటే చాలా చాలా బెస్ట్. దీనిలో ప్రోస్ ఏంటి అని అంటే, హెయిర్ స్ట్రైట్నింగ్ మాత్రం చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. మనం చేసిన తర్వాత స్ట్రైట్నింగ్ 4-5 డేస్ అయినా సరే అలానే ఉంటుంది అనమాట. మీరు ఎలాంటి కర్లీ హెయిర్ వాళ్ళైనా సరే ఖచ్చితంగా ఇది యూజ్ చేయొచ్చు. మోస్ట్లీ కాదు, నేనైతే ఇదే యూజ్ చేయమని చెప్తా, ఎందుకంటే దాంతో కంపేర్ చేసుకుంటే ఇది చాలా బెస్ట్. అండ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. నేను చెప్తున్నా కదా, 3 నుంచి 5 ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్ నేను ఇది కొని. ఇప్పటి వరకు నాకు ఎలాంటి డ్రాబ్యాక్ లేదనమాట దీని మీద, అంత ఫ్లాలెస్గా యూజ్ అవుతుంది నాకు మాత్రం. స్ట్రైట్నింగ్ కూడా అలాగే లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఇంకా దానిలో వచ్చినంత హీట్ అయితే దీనిలో మనకి టెంపరేచర్ చేంజింగ్ ఉంది, ఒక 90 నుంచి 230 వరకు ఉందన్నమాట. సో కర్లీ హెయిర్ వాళ్ళు చాలా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. సో దీనిలో ఏంటి అని అంటే, హెయిర్ మొత్తం పూర్తిగా డ్రై అయిపోయి ఉండాలన్నమాట, సెమీ వెట్గా కూడా ఉండకూడదు. ఒక 80% అయితే డ్రై అయిపోయిన తర్వాతే మనం దీంతో హెయిర్ స్ట్రైట్నింగ్ అయితే చేసుకోవాలి, ఆర్ఎల్స్ షాక్ కొట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. ఎప్పుడు జరగలేదు, బట్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకైనా మంచిది, కేర్ తీసుకోవడం బెస్ట్ కదా. ఇది కూడా ఇలా స్ట్రెచబుల్ రాడ్ అనమాట. అండ్ దీనికి అలాగే ఉందనుకోండి కార్డ్, బట్ ఏం చేస్తాం, ఉపయోగం లేనప్పుడు ఎన్నున్నా మనకు అనవసరం అనమాట. సో కార్డ్ కూడా చాలా 360 డిగ్రీస్లో మనకైతే రొటేట్ అవుతూనే ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు. అండ్ లెంత్ కూడా ఎక్కువే అనమాట. సో ఇబ్బంది ఏమీ లేకుండా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ కాన్స్ వచ్చేసి దీనిలో వచ్చేసి పెద్దగా అయితే ఏం లేదండి, కొంచెం దానిలో ఎంత పొగ అయితే వస్తుందో అంత కూడా రాదు, జస్ట్ ఒక 5 to 10% మాత్రమే ఇందులో
ఒక ఫోమ్ అయితే వస్తుంది అనమాట. ఎందుకు అనంటే మన హెయిర్ మీద ఏమన్నా తడి ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా కొంచెం సిజ్లింగ్ సౌండ్ అయితే వస్తుంది. భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. నేను స్టార్టింగ్లో అయితే నా జుట్టు కాలిపోతుందేమో అని భయపడ్డాను నేను చాలా. బట్ అలాంటి ప్రాబ్లం అయితే ఏమి ఉండదు అనమాట. జస్ట్ హెయిర్ మీద కొంచెం వాటర్ ఉంటే సిజ్లింగ్ సౌండ్ వస్తుంది అనమాట. అని ఇబ్బంది ఏమి ఉండదు. నా మోస్ట్ ఫేవరెట్. దీన్ని రీప్లేస్ చేద్దామని నేను దాన్ని కొన్నాను, బట్ అదే రీప్లేస్ అయిపోయింది. బట్ ఏం చేయలేక ఇంకా అలా వదిలేసాను అనమాట. అసలు దాన్ని తీసుకోవడానికి మేజర్ రీజన్ ఏంటి అంటే అసలు నాకు తొందరగా హెయిర్ స్ట్రైట్నింగ్, దీంతో కొంచెం టైం పట్టిద్ది. దాంతో ఒక 5 to 10 minutesలో అయిపోద్ది. అయిపోయినా మనకు ఉపయోగం ఏముండదు, ఇలా వచ్చేస్తుంది అనమాట. నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది, మనకు పెద్ద యూజ్ అయితే ఏముండదు. బట్ దీంతో అయితే మాత్రం కొంచెం ఒక 30 నుంచి 40 minutes టైం పట్టినా సరే చాలా లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. సో అదే అనమాట దీనిలో ప్రో వచ్చేసి నాకైతే బాగా నచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ ట్రై చేయాలనుకుంటే మాత్రం నేను ఇది మాత్రమే రికమెండ్ చేస్తాను ష్యూర్గా. ఎందుకంటే నా అలాంటి కర్లీ హెయిర్ వాళ్ళకి మాత్రం బాగా యూజ్ అవుతుంది. టైం పట్టినా సరే దానికి వర్త్ అనిపించింది. కాస్ట్ వచ్చేసి అరౌండ్ 2400 ఆర్ 2500 ఉందన్నమాట. నేను రీసెంట్గానే చెక్ చేశాను. ఈ బోత్ లింక్స్ నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను, వెళ్ళైతే చూసేసేయండి. సో ఇదనమాట నన్ను కమెంట్స్లో అడిగిన వాళ్ళకి సో ఆన్సర్ చెప్పినట్టు ఉంటుంది అని చెప్పేసి అయితే నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్లోకి వెళ్ళైతే చూసేసేయండి. అండ్ స్టే ట్యూన్. బై బై. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.